మీ కడుపు మంటంతా ఒక తప్పుడు దీని మీద చేసుకొని మీ అక్కసంతా అసహ్యకరమైన రీతిలో ఫోటోలు తెచ్చి బయట వేసి చెప్పులతో కొట్టడాలు, అసలు దాన్ని ఏమంటాం, పిశాచాలు కూడా ఇట్లా చేయము, రాక్షసుడు అనలేము. ఇవంతా సంకర ఇది ఉన్నట్టుంది. ఇవన్నీ కలిస్తే తయారైన తెగ ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఆ తెగ పూనుకుంటే మాత్రమే ఇట్లా చేయగలదు. దాంట్లో అంటే ఇంకా ఘోరము, బాధ కలిగించి భయం వేసేది ఏంటంటే ఈ తెగ అనార్గనైజ్డ్గా లేదు, ఆర్గనైజ్ అయింది, పూర్తి సమన్వయంతో పనిచేస్తుంది, కమ్ముకుంటుంది, కమ్ముకొని దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఇది వాళ్ళకి చెప్పి లాభం లేదు కాబట్టి ప్రజలకు చెప్తున్నాం, దయచేసి గమనించండి. ప్రభుత్వంలో ఉండేవాళ్ళు వాళ్ళ బాధ్యత ఏంటి, వాళ్ళు చేయాల్సింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి. 3 రోజులు నువ్వు ముఖ్యమంత్రి దగ్గర నుంచి నీ ఎంటైర్ యంత్రాంగము, నీ పార్టీ మొత్తం ఒక ప్రతిపక్ష పార్టీ మీద, ఒక న్యూస్ ఛానల్ మీద, ఒక మీడియా మీద, జర్నలిస్టు మీద, విశ్లేషకుల మీద అసహ్యకరంగా దుష్ప్రచారం చేస్తా ఆఖరికి అరెస్టు కూడా తెగించినావు. నీకు అధికారం ఇచ్చింది దీనికా? ప్రజలు ఆలోచించాలా. ఇంతకంటే దుర్వినియోగం ఏముంటుంది? దుర్వినియోగానికి పరాకాష్ట ఏముంటుంది?